ఖమ్మం జిల్లా ఆయువు పట్టు అని పేర్కొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏ పథకమైనా ఖమ్మం జిల్లా నుంచే మొదలుపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలైన చోట తెలంగాణ ఇచ్చిన వ్యక్తి పేరుతో యూనివర్సిటీ నెలకొల్పుతున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని ఈ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిని ఆనాటి ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక యువతకు మార్గదర్శకంగా యూనివర్సిటీ నిలుస్తోందన్నారు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కోట్ల రూపాయలు ఈ సీతారామకి శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మనం అడిగినవన్నీ ధర్మల స్టేషన్ తోటి పాటు, సీతారాంబాతోటి పాటు, అదేవిధంగా రైల్వే లైన్ తోటి పాటు, రేపు రాబోయే విమానాశ్రయంతో పాటు ఆయన సంపూర్ణ మద్దతుని ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉన్నది. కాబట్టి మన సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంత పురోగతి సాధిస్తుంది అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలగజేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆనాటి ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థకంగా ఒక్క స్కీము పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ఒక మంచి పని ఏదైనా చేస్తే ఆ చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఆ కుటుంబమో, ఆ ప్రాంతమో, ఆ జిల్లానో, ఆ రాష్ట్రమో ఉంటది. ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీకి కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన, మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ, ఎర్త్ సైన్సెస్ అంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు. భూమి లోపల ఉన్నటువంటి పొరలు, భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది దేశానికి తలమానికంగా కాబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూచి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా. 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం, కొత్తగూడ ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన 60 సంవత్సరాల కలను, ఆకాంక్షని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం, కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2 సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను